ఏపీ మద్యం కుంభకోణం విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు దర్యాప్తులో ఇవాళ సిట్ ముందుకు ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి హాజరు కానున్నారు. ఉదయం ఆయన్ను అన్ని రకాలుగా ప్రశ్నించేందుకు రెడీ అవుతుంది సిట్. ఇప్పటికే విచారణకు రావాలంటూ రాజ్ కసిరెడ్డికి 4 సార్లు నోటీసులు జారీ చేసినా ఆయన డుమ్మా కొట్టారు. ఆయన ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించిన పోలీసులు చివరికి హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. ఇవాళ సిఐడి కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి. కాగా విచారణలో రాజ్ కసిరెడ్డి ఏం చెబుతారు అన్న ఆసక్తి నెలకొంది. రైట్, ఇక ఈ రోజు రాజ్ కసిరెడ్డిని కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి. అయితే విచారణలో రాజ్ కసిరెడ్డి ఏం మాట్లాడతారన్న ఆసక్తి మాత్రం అందరిలో నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం అంటూ అనుకోవచ్చు. ఏదైతే 1000 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క 1000 కోట్ల కుంభకోణానికి ప్రధాన సూత్రధారి పాత్రధారి అయిన రాజ్ కసిరెడ్డికి సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా ఆ సిట్ అధికారులు వెతుకుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులకి తాను రేపు విచారణకు వస్తున్నానంటూ అని కూడా నిన్న రాజ్ కసిరెడ్డి విచారణ అధికారులకు సిట్ అధికారులకు తన తండ్రి ద్వారా సమాచారం అందించారు. రేపు ఉదయం సిట్ అధికారులకు ముందు హాజరవుతానని చెప్పడంతో కొంతమేరకు పోలీసులు వెనక్కి తగ్గారేమో అనుకున్న కోణంలో అందరూ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా సంచలనంగా రాజ్ కసిరెడ్డి గోవా నుంచి హైదరాబాద్ రావటం, హైదరాబాద్ లో పోలీసులు రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసే విధానంలో రాజ్ కసిరెడ్డి ఎయిర్పోర్ట్ లోనే ఉండగా చాలాసేపు బయట మాటు వేసిన పోలీసులు ఒక్కసారిగా లోపలికి వెళ్లి రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మొత్తం వేడెక్కిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మద్యం దానికి సంబంధించి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ లోనే మద్యం షాపులు నడుతాయి. ప్రభుత్వమే మద్యం దుకాణాలు మొత్తాన్ని కూడా స్వయంగా నడిపిన పరిస్థితి ఉంది. ఈ మద్యం దుకాణాలు నడిపిన క్రమంలోనే 1000 కోట్ల కుంభకోణాలు జరిగినాయి అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పల్నాడు జిల్లా ఎంపీ కృష్ణదేవరాయలు 1000 కోట్లు కుంభకోణం జరిగిందంటూ కూడా ఓ ప్రొఫైల్ తయారు చేయటం, తర్వాత దాన్ని కేంద్రానికి రాష్ట్రానికి అందజేయటం, అనంతరం కూడా ఒక సిట్టి ఏర్పాటు చేసి సిట్టి మద్యం కుంభకోణానికి సంబంధించి దూకుడుగా వ్యవహరించడంతో సంచలనాత్మకమైన విషయాలు దీంట్లో నమోదైనంటూ కూడా ఎటువంటి సందేహం లేదు. గత కొన్ని రోజుల క్రితం ఏదైతే కాకినాడ కోర్టుకు సంబంధించి విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి విచారణ అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి రాజ్ కసిరెడ్డి పాత్రధారి సూత్రధారి అంటూ కూడా సంచలనాత్మకమైన మీడియా ముందు మాట్లాడిన అంశాలు. అయితే మొత్తంగా చూసుకుంటే తాను మళ్ళీ గనక విచారణ అధికారులు సిట్ అధికారులు పిలిస్తే గనక వెళ్లి మద్యం కుంభకోణానికి సంబంధించి మరింత సమాచారం అందిస్తానంటూ ఆయనే స్వయంగా వెల్లడించడంతో ఈ యొక్క మద్యం కుంభకోణం మరొక కోణం వైపు మళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి విజయసాయిరెడ్డిని పిలిచారు, విచారించారు. విచారణలో విజయసాయిరెడ్డి పూర్తిగా పోలీసులకి సహకరించి ఆయన సమాచారం ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. అనంతరం కూడా అప్పటిదాకా కొంతమేరకు పోలీసులు రాజ్ కసిరెడ్డి కోసం వెతుకుతున్న పరిస్థితి ఉంది. రాజ్ కసిరెడ్డి కోసం వెతుకుతున్న నేపథ్యంలోనే ఆయన కోసం ప్రత్యేక బృందాలు దాదాపుగా 4 సార్లు ఆయనకు నోటీసులు అందించిన పరిస్థితి ఉంది. 4 సార్లు అందించినా గానీ రాజ్ కసిరెడ్డి విచారణకి హాజరు కాకపోవటం పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చింది. తానని పట్టుకోవటానికి పోలీసులు బృందాలుగా ఏర్పడి ప్రతి రాష్ట్రంలో చుట్టాల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, వ్యాపార సంస్థల దగ్గర, అలాగే కొలీగ్స్ దగ్గర మొత్తంగా కూడా వివిధ దారుల్లో సిట్ అధికారులు వివిధ బృందాలుగా ఏర్పడి రాజ్ కసిరెడ్డి కోసం వెతుకుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధాన సిట్టు అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క
ఆ మద్యం కుంభకోణం 1000 కోట్లు జరిగిందని 1000 కోట్లు జరిగినట్టు కూడా అనుమానిస్తున్నారు. దాంట్లో ప్రధాన ఆరోపణలు వినిపిస్తున్న రాజకేశ్ రెడ్డి అయితే ఈ యొక్క పూర్తి ఎపిసోడ్ కి ఆయన్ని పట్టుకున్న తర్వాతే పూర్తి వివరాలు బయటకు వస్తాయంటూ దీనికి సంబంధించి పూర్తి డాక్యుమెంట్స్ కూడా ఆ పోలీసుల దగ్గర అందుబాటులో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా చివరగా ఏదైతే రాజకేశ్ రెడ్డి కోసం వెతికి పోలీసులు చివరగా హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఆ రాత్రి 11 గంటల సమయంలో విజయవాడకి తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఆ సిఐడి కోర్టులో రాజకేశ్ రెడ్డిని హాజరుపరిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆ శుక్రవారం రాజు ఉపేందర్ రెడ్డిని మొత్తానికి కొంత మేరకు పోలీసులు ప్రశ్నించారు. అయితే విచారణ ముగిసిన వెంటనే పోలీసులు ఏమడిగారు అంటూ రాజు తన తండ్రిని వాట్సాప్ ద్వారా ఆరా తీసిన పరిస్థితి ఉంది. అప్పటికే ఉపేందర్ రెడ్డి ఫోన్ పై నిఘా ఉంచిన ఆ సిట్ సిబ్బంది ఆ మెసేజ్ గోవా నుంచి వచ్చినట్లు గుర్తించారు. లొకేషన్ తెలియడంతో గోవా కూడా వెళ్లి ఆయన్ని పట్టుకునేందుకు రంగం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం విజయవాడ నుంచి ఒక ప్రత్యేక బృందం గోవాకు చేరుకుంది. అక్కడ అయితే జగన్ హయాంలో వైసీపీకి పనిచేసిన ఒక కీలక పోలీస్ అధికారి వెంటనే రాజకేశ్ రెడ్డిని అప్రమత్తం చేసినట్లు కూడా కొంత మేరకు ఒక సంచలనం కలిగించే అంశం బయటకు వచ్చిన ఆ పరిస్థితి ఉంది ఈ ఎపిసోడ్ లో. అయితే ముఖ్యంగా ఆ ఎంపీ మిథున్ రెడ్డికి కల్పించినట్లు తనకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలని కూడా వేసిన పిటిషన్ పై విచారణ హైకోర్టు వాయిదా వేసింది. ఆయనకు తక్షణమే ఉపశమనం లభించలేదని కూడా తెలిపింది. దీంతో వ్యూహాత్మకంగా ఆ రాజకేశ్ రెడ్డి ఒక ఆడియోనైతే రిలీజ్ చేశారు. ఏమని ఆ మంగళవారం సిట్ ముందు విచారణకు హాజరవుతాను అని అందులో రాజకేశ్ రెడ్డి తెలపడంతో సరే పోలీసులు గోవాకి ఆయన ఏదైతే ఆడియో రిలీజ్ చేశారో రిలీజ్ చేసిన వెంటనే పోలీసులందరూ కూడా వెన్ను తిరుగుతారు. పోలీసులందరూ కూడా వెనక్కి వెళ్లిపోయి విజయవాడలో ఉంటారు. అనంతరం తాను విచారణకు హాజరవుతాను అనుకున్న ఆ రాజకేశ్ రెడ్డికి వినూత్న రూతుల్లో ఆ పోలీసులు తమదైన శైలిలో ఒక చక్రబంధంలో ఇరికిచ్చారని చెప్పుకోవచ్చు రాజకేశ్ రెడ్డి ఫోన్ చివరి లొకేషన్ వద్దకు వెళ్లెత్తికినా ఆయన ఆజుకి లభించలేదు. అయితే మొత్తానికి గోవా నుంచి హైదరాబాద్ కి వచ్చేస్తున్నట్లు పోలీసులు గుర్తించి ఆ ఒక బృందం ఏదైతే ఎయిర్పోర్ట్ దగ్గర మాట వేసిన పరిస్థితి ఉంది. అయితే రాజకేశ్ రెడ్డి పోలీసుల్ని కొంత మేరకు ఏమార్చేందుకు కూడా మరొక ఎత్తుగడ వేశారనే ఆరోపణలు కూడా పెడతా ఉన్న పరిస్థితి ఉంది. రాజిరెడ్డి రాజు ఆయన గోవా నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్ చేరుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి ఉంది. అయితే ఈ విషయాన్ని కూడా పోలీసులు కొంత మేరకు నిర్ధారించినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే రాజకేశ్ రెడ్డి హైదరాబాద్ లో దిగగానే అదుపులోకి తీసుకునేందుకు సిట్టుకు చెందిన మరొక బృందం సిద్ధమైన నేపథ్యంలో సోమవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం అరైవల్ గేటు ముందు నుంచి అధికారులు వేచి చూస్తా ఉన్నారు. అయితే రాజకేశ్ రెడ్డి పథకం వేరు అయినప్పటికీ హైదరాబాద్ నుంచి చెన్నైకి మరో టికెట్ బుక్ చేసుకున్నారని కూడా వాదనలు వినపడతా ఉన్నాయి. అయితే ఆయన చెన్నై నుంచి విదేశాలకి వెళ్లిపోవాలన్న ఆలోచనలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించిన పరిస్థితి ఉంది. అయితే రాజకేశ్ రెడ్డి ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో ఆ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ శంషాబాద్ విమానాశ్రయం ఆ పోలీసులు అధికారుల సహకారంతో పోలీసులు లోపలికి వెళ్లి అక్కడ రాజకేశ్ రెడ్డిని గుర్తించి తక్షణం అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన మరో డ్రామా కూడా తెరలేపారంటూ విజయవాడ పోలీసులు కొంతమేరకు సమాచారం అందించారు. నన్ను వదిలేయండి అని పదే ఆయన్ని పోలీసుల్ని బతిలాడటం కోరటం, పోలీసులు ఆయన మాటల్ని వినిపించుకోకుండా 4 సార్లు నోటీసులు ఇచ్చినా ఎందుకు రాలేదంటూ ఇప్పుడు మాత్రం వస్తామని ఎట్లా నమ్మాలంటూ కూడా పోలీసులకి రాజకేశ్ రెడ్డికి కొంతసేపు వాదోపవాదాలు జరిగిన పరిస్థితి అయితే ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే మాతో పాటు ఇప్పుడే రావాల్సిందేనంటూ కూడా పోలీసులు స్పష్టం చేశారు. రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు ఆయన తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన అనంతరం రాజకేశ్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ సిఐడి కార్యాలయానికి రాత్రి 11 గంటల సమయంలో తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే నేడు రాజకేశ్ రెడ్డిని సిఐడి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు కూడా కొంతమేరకు సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ మాజీ ఎంపీ వాసుదేవరెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మొదలుకొని ఎంపీ మిథున్ రెడ్డి వరకు అనేక మందిని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. మద్యం వ్యాపారులను విచారించింది. టెక్నాలజీని ఉపయోగించి కీలక ఆధారాలను అయితే సిట్ అధికారులు సేకరించారంటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే జగన్ హయాంలో మద్యం పాలసీ రూపకల్పన
రూపకల్పన నుంచి దాని అమలు, అలాగే కొంత మేరకు కొత్తగా తీసుకొచ్చిన ఆ బ్రాండ్లకు జే బ్రాండ్లను కూడా పెట్టారు, జగన్ బ్రాండ్లని. అయితే కమిషన్లు వసూలు చేయటం, ఆ మొత్తాన్ని చేరాల్సిన చోటికి చేర్చటం, ఇలా 7 అంచెల్లో సాగిన ఆ పెద్ద కుంభకోణం అంటూ కూడా ఆ రాజకేశ్ రెడ్డి పాత్రపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయనే కీలక పాత్రధారి, సూత్రధారి అంటూ. అయితే ఆ పేరుకు జగన్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారు ఆ పదవి ఆయనకు ఉంది, కానీ దాని పదవి కన్నా కూడా ఎక్కువ లిక్కర్ లెక్కలే రాజకేశ్ రెడ్డిని ఎక్కువ లిక్కర్ లెక్కలే ఆయన చూశాడని, లిక్కర్ కుంభకోణం కానీ లిక్కర్ వ్యవహారం మొత్తం కూడా రాజకేశ్ రెడ్డి చేశాడంటూ కూడా ఆ పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఆ రాజకేశ్ రెడ్డిని పిలిచి ప్రశ్నించేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నించనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రయత్నానికి పోలీసులకి సహకరించలేదు రాజకేశ్ రెడ్డి. అయితే ఆ మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఇంటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సిట్ అధికారులు దాదాపుగా 15 బృందాలుగా ఏర్పడి హైదరాబాద్ లోని ఆయన నివాసం, ఆ వ్యాపార కార్యాలయాలు, కుటుంబ సభ్యుల ఆర్థిక లావాదేవీల్లో 2 రోజుల పాటు ఆ సోదాలు నిర్వహించారు అధికారులు. కీలక డాక్యుమెంట్లు సీజ్ చేసిన అనంతరం ఆ రాజకేశ్ రెడ్డి కోసం మరింతగా వెతుకుతున్నారంటే కీలక డాక్యుమెంట్లు అధికారులు గుర్తించారు, స్వాధీనం చేసుకున్నారని మనకు అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా ఆర్థిక మూలాల్ని స్తంభింపజేశారు కొంత మేరకు అధికారులు అనడం కూడా ఈ యొక్క రాజకేశ్ రెడ్డి దొరకడానికి కీలక పరిణామం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అలాగే రాజకేశ్ రెడ్డికి లుక్అవుట్ సర్కులర్ జారీ చేశారు. ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డిని విచారణకు పిలిచి గౌరవంగా మాట్లాడి, మీ కుమారుడు విచారణకు వచ్చినా మాకు సహకరించకపోతే చట్టపరంగా చేయాల్సిందంతా చేయాల్సి వస్తుందంటూ కూడా పోలీసులు కొంత మేరకు ఆ తండ్రికి చెప్పిన పరిస్థితి అయితే ఉంది, రాజకేశ్ రెడ్డి తండ్రికి. అయితే ఆ రాజకేశ్ రెడ్డి ఆ కలుపులో నుంచి బయటికి రావటం, పోలీసులు పట్టుకోవటం, మొత్తంగా ఆ రాజకేశ్ రెడ్డి ఎపిసోడ్ ఒక సినిమా మాదిరి జరిగిందంటూ కూడా ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి చివరిగా పోలీసులు ఆయన కస్టడీకి తీసుకున్నారు. మద్య స్కామ్ నుంచి కొంతమేరకు ఆయన లబ్ధి పొందారు. అసలు బాసు ఎవరు, ఎన్ని వేల కోట్లు వెనకేసుకున్నారు, ఆ డబ్బు ఎలా చేతులు మారిందనే ఆ వివరాలను రాబట్టే అవకాశం ఉంది. అయితే ఈ కోణంలోనే ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా కానీ కొంతమంది సీనియర్ రాజకీయవేత్తలు చెప్తుంది కానీ రాజకేశ్ రెడ్డి అరెస్టు అనంతరం ఖచ్చితంగా ఈ ఉచ్చు జగన్మోహన్ రెడ్డి మెడకి గుచ్చుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి ఆ మెడకి ఉచ్చు తగులుతుంది, ఆయన ఖచ్చితంగా ఈ దీంట్లోకి లాగుతారు అన్న కోణంలోనే ఆ రాజకేశ్ రెడ్డి కొంత మేరకు పోలీసులకు దొరకకుండా న్యాయస్థానం ద్వారా ఆ పోలీసులకి దొరకాలనే కోణంలో ఆయన కొంత మేరకు ప్రయత్నించిన అది విఫలమవడంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుల నేతల్లో కొంత మేరకు ఆ గుండెల్లో రైళ్లు పెరుగుతున్నట్టు కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే ఖచ్చితంగా రాజకేశ్ రెడ్డి అరెస్టు అనంతరం కూడా ఎవరైతే ఆ ముఖ్యులు ఉన్నారో ఈ ముఖ్యుల్ని కూడా కొంత మేరకు గుర్తించడం, ఈ కేసుకు సంబంధించి సూత్రధారులు, పాత్రధారులు, రాజకేశ్ రెడ్డికి ఆ వెనకుండి నడిపించిన వ్యక్తులు మొత్తం కూడా బయటికి వస్తారు అన్న కోణంలో అయితే సిట్ అధికారులు రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేశారంటంలో ఎటువంటి సందేహం లేదు. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.